హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హ్యాబ్. ప్రజెంట్ మనం నిఫ్టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. టైం ఫ్రేము డే. సో 1 క్యాండిల్ ఈక్వల్ టు 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో డే టైం ఫ్రేమ్లో మనం చాలాసార్లు చెప్పుకున్న విషయం ఏంటంటే 12th మే 2025 యొక్క లో చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే 15th మే యొక్క హై ఇంపార్టెంట్ అనేసి. సో ఈ విషయాన్ని గమనించండి. ఆల్మోస్ట్ మీకు ఈ యొక్క లో ఇప్పటి వరకు బ్రేక్ అవ్వలేదు. 12th మే తర్వాత కరెంట్ డే వరకు కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ లోని ఇంతవరకు మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ దగ్గర వరకు వచ్చింది, బట్ ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వలేదండి. సో అందువల్ల నిన్న కూడా మనం చేసిన వీడియోలో ఏం చెప్పామంటే ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డౌన్ సైడ్కి బ్రేక్ అయిందని వెంటనే ఎటువంటి బేరిష్ పొజిషన్ తీసుకోవద్దండి. వెంటనే గ్రీన్ క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది, లేకుంటే ట్రాప్ చేసి అగైన్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ జోన్ కాబట్టి నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఆ వీడియో కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ వెళ్ళి వాచ్ చేయొచ్చు సబ్జెక్ట్ బేస్ మీద. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 15th మే యొక్క హై. సో ఈ విధంగా మార్కెట్ ఆల్మోస్ట్ చాలా డేస్ ఈ యొక్క రేంజ్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఏ డేట్ అండి? ఇక్కడ చూడండి 25th జూన్లో బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట. అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అప్ సైడ్కి ఈ విధంగా బ్రేక్అవుట్ అయ్యడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? ఆల్మోస్ట్ ఈ యొక్క క్యాండిల్ గమనించినట్లయితే 24th జూలై ఇక్కడ డౌన్ సైడ్కి బ్రేక్ అయింది అనమాట. సో ఈ విధంగా డే టైం ఫ్రేమ్లో అనేది మార్కెట్ యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉంది, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, కన్సోలిడేషన్ అవుతుందా అన్న విషయాన్ని మనం క్లారిటీగా అర్థం చేసుకున్న తర్వాతనే ఏదైనా ఒక స్టాక్లో లేదా ఇండెక్స్లో ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలండి. సో ఈ విధంగా ఏదైనా ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్లో డే టైం ఫ్రేమ్లో ఖచ్చితంగా దాని ట్రెండ్ ఎటువైపు ఉందో అవగాహన లేకుండా మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ప్రతి ఒక్కరికి అగైన్ అండ్ అగైన్ ఒకే విషయాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేర్చుకోండి, చార్ట్ ప్యాటర్న్ గురించి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాతనే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేసి. ఓకే అండి, నార్త్ ఇండియన్స్ చాలా ఈజీగా మార్కెట్ని చూస్తుంటారు. మార్కెట్ అంటే వాళ్ళకి పెద్ద హార్డ్ అనేది అనిపించదండి. 20 years నేను నార్త్ ఇండియాలో నా లైఫ్ అంతా అక్కడే ఉన్నాను. సో అందుకు చెప్తున్నాను అగైన్ అండ్ అగైన్. ఫస్ట్ డే టైం ఫ్రేమ్ ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ మీరు ఏదైనా కానీ స్టెప్ తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమవుతుంది కదా రేపటికి కూడా మన పొజిషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, మార్కెట్ అయితే సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి అప్ సైడ్కి అయితే మూమెంట్ అయితే తీసుకుంది. ఈ యొక్క రెడ్ కలర్ క్యాండిల్ గమనించండి. ఈ యొక్క రెడ్ కలర్ క్యాండిల్కి ఇప్పటి వరకు కూడా ఇన్సైడ్లోనే ఉన్నాయి క్యాండిల్స్ అన్ని. సో ఈ యొక్క రెడ్ కలర్ క్యాండిల్కి ఎబోవ్ బ్రేక్ ఇస్తేనే ఎబోవ్ ఈ యొక్క వాల్యూ ఏమవుతుందండి 24,791. ఈ యొక్క రెడ్ కలర్ ఈ డేట్ ఎప్పుడు? 1st August. సో దీని యొక్క హై బ్రేక్ అయితే ఓకే అండి. నెక్స్ట్ టార్గెట్ వైజ్ నేను నెక్స్ట్ టార్గెట్ ఏంటని చెప్తాను. ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క జోన్లోనే ఉంది మార్కెట్. సో సపోర్ట్ ఏమవుతుంది? స్ట్రాంగ్ సపోర్ట్ 24,372. ఓకే ఫ్రెండ్స్, అక్టోబర్ సీజను స్టార్ట్ అవుతుంది. మీకు దగ్గర ఫండ్ ఉన్నట్లయితే మీరు ఏవైనా స్టాక్ను ఓన్గా రీసెర్చ్ చేసి అక్టోబర్ సీజన్లో కొన్ని స్టాక్స్కి మామూలుగా ఎవ్రీ ఇయర్ ర్యాలీ అనేది ఉంటుందండి. ఒక హిందుస్థాన్ యూనిలివర్ అవ్వచ్చు, లేదా వెహికల్స్ సెక్టార్లో అప్పుడు మంచి ఆఫర్స్ ఇవ్వడం వల్ల వెహికల్ సెక్టార్లో కూడా ఒక మూమెంట్ వస్తుంటుంది. సమ్టైమ్స్ ఎస్బీఐ కార్డు కూడా ఈ యొక్క ఫెస్టివల్ టైంలో క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాక్స్ని కొద్దిగా మీరు కూడా రీసెర్చ్ చేసి వేటిలో ఈ యొక్క అక్టోబర్ ఉన్న బెనిఫిట్స్ తీసుకోవాలనేసి మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ చిన్నగా అక్యుములేట్ చేసుకుంటూ రండి స్టాక్స్ని. ఓకే ఫ్రెండ్స్, ఆపర్చునిటీ అనేది ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు. ఎవ్రీడే మీరు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. స్టాక్ మార్కెట్ గురించి అయితే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఖచ్చితంగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి అయితే తప్పకుండా తెలుసుకోండి. అలా తెలుసుకున్నప్పుడే మన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 9 PM లైవ్ అయితే ఉంటుంది. ఎవరైనా కానీ 9 PM లైవ్ జాయిన్ అవ్వాలనుకుంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. రేపు నిఫ్టీ ఏ విధంగా మూమెంట్ ఉంటుందనేది మనం అక్కడ జస్ట్ సబ్జెక్ట్ని షేర్ చేసుకుంటాం. అది ఎవరికొవరికి హెల్ప్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.